ఓం శ్రీ గురుభ్యో నమః. గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రపంచం ఎక్కడి నుంచి ఎటు పోతుంది? ఏ విధమైన పరిస్థితులు రాబోతున్నాయి? ఈ గ్రహ మార్పుల వల్ల ఇవి జరుగుతున్నాయా? ఈ ప్రభావం మన భారతదేశం మీద ఏ విధంగా ఉంటుంది? భారతదేశంలో జరిగే మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి? అసలు గ్రహ మార్పులు ఏ విధంగా ఉన్నాయి? సో ఇవన్నీ చూసుకుంటే గనక కొంతవరకు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అంటే మన భారతదేశానికి కూడా కొన్ని రకాలుగా సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. అన్ని రకాల యుద్ధం ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. ప్రపంచం కూడా రీసెట్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. మనకు ఈ రీసెట్ మోడ్ ఏందంటే మనం ఒక మొబైల్ హ్యాంగ్ అయినప్పుడు మనం ఎలా అయితే రీసెట్ చేస్తామో అలాంటి విధమైన మనం రీసెట్ చేసి మనం మొదటికి వస్తాం. అంటే మనం ఎంత ముందుకెళ్ళినా మనం మొదటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ ఈ యొక్క గ్రహ మార్పులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడొచ్చు. అదేవిధంగా దేశ పరిస్థితులు గనక చూసుకుంటే గనక దేశ పరిస్థితుల గురించి మనం వివరించాలనుకుంటే ఇక్కడ చూసుకున్న మీన రాశిలో రవి, కుజ, శని ఈ 3 గ్రహాలైనటువంటి పాపగ్రహాలని చెప్తుంటాం మనం జ్యోతిష్యంలో, మన వేదిక శాస్త్రంలో. ఈ 3 పాపగ్రహాలు ఈ యొక్క జలతత్వ రాశి అయిన మీన లగ్నంలో, మీన రాశిలో ట్రాన్సిట్ అవుతుంది. ఇక్కడ శని కంబస్ట్ ఉన్నప్పటికీ రవి, కుజులు ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్. ఈ 2 గ్రహాలు కూడా అగ్నితత్వపు గ్రహాలు. అదేవిధంగా జలతత్వ రాశిలో వీళ్ళు ఇద్దరు రావడం, ఒకటే టైం రావడం, కలవడము. అదేవిధంగా చూసుకుంటే ఓవరాల్‌గా రవి, కుజులు అనే గ్రహాలు ఎక్కువ కలిసిన శనితో పాటు కలవడం వల్ల చూసుకున్న దేశ పరిస్థితుల్లో కొన్ని రకాల పరిస్థితులు అంటే ఒక రకంగా ఒక రీసెట్ మోడ్ అంటే మన ఫోన్ ఎలా అయితే రీసెట్ చేయడం అయితే ఉంటుందో అట్లా ప్రపంచం మొత్తం రీసెట్ అనేది జరుగుతుంది. అంటే మనం మళ్ళీ డిఫాల్ట్ సెట్టింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి రావడము అంటే కొన్ని విషయాలలో మనము అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సునామీ లాంటి అంటే ఒక చిన్నపాటి ప్రకృతి వైపరీత్యాలు అదేవిధంగా ఈ యొక్క నదుల పక్కన జీవించే వాళ్ళు, సముద్రం పక్కన జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ యొక్క గోచారం మనకు చెప్తుంది. ఎందుకంటే జలతత్వ రాశిలో అగ్ని అంటే జలము, అగ్ని 2 కలిపి ఫలితాలు వస్తున్నాయి. సో అది మనకు మంచిది కాదని చెప్పేసి దేశ పరిస్థితులు కొద్దిగా చూసుకోవాల్సిందిగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహ పరిస్థితి కూడా ఈ కుజ, శనులు కూడా ఇద్దరు బద్ధ శత్రువులు. కుజుడు, శని ఇద్దరు కూడా మనకు జ్యోతిష ప్రకారం చాలా బద్ధ శత్రువులు. వాళ్ళిద్దరు కలయిక ఒకటే రాశి కలవడం వల్ల యుద్ధ వాతావరణము ప్రపంచ వ్యాప్తంగా ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది. శని ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాడో ఓవరాల్‌గా ఈ శని, కుజుల వ్యవస్థతోని యుద్ధాలు అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే ఆహ్, జలం లిక్విడ్ అంటే నూనెలు గానీ, చమురు, గ్యాస్ గానీ, అదేవిధంగా మన పెట్రోల్స్ గానీ ఇవి కొద్దిగా రేట్స్ మాత్రం ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గురు దృష్టి ఎప్పుడైతే జూన్ 1 రోజు గురు మార్పు, గురు కర్కాటక రాశి ట్రాన్సిట్ అవుతాడు. అప్పుడు చూసుకుంటే గురు దృష్టి నవమ దృష్టి మీన లగ్నం మీద ఉంటుంది అప్పుడు. సో ఈ 3 గ్రహాలను కంట్రోల్ చేసే వ్యవస్థ అనేది గురుగ్రహానికి ఉంటుంది. అంటే మనం ఏమని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు జూన్ 1 వరకు పరిస్థితులన్నీ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి అంటే నార్మల్ పొజిషన్‌కి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రహస్థితిని అనుసరిస్తే మాత్రం మన ఫోన్ రీసెట్ లాగా మన భవిష్యత్తు కూడా క్రమశిక్షణతో కూడిన వ్యవస్థ రూపొందించుకుంటుంది. ప్రభుత్వం చాలా కఠిన నియమాలు, కఠిన నిర్ణయాలు ఖచ్చితంగా అమలు చేసే అవకాశం ఉంది. సో అందువల్ల దాదాపుగా మనము ఒక కొత్తగా అంటే రీసెట్ మోడ్‌కి వెళ్ళే అవకాశాలు అయితే బ్రహ్మాండంగా అనిపిస్తాయి. సో ఇంతకు ముందు కూడా మనకు చంద్రగ్రహణం అనేది సంభవించింది. ప్రతి ఏదో ఒక గ్రహణానికి ఏదో ఒక పరిస్థితులు భూకంపాలు గానీ, ప్రకృతి వైపరీత్యాలు గానీ, ఒక రకంగా వాన, ఎండ కూడా ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాంటి చంద్రగ్రహణం తర్వాత మన యుద్ధ వాతావరణం కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా కుజుడు మొన్నటి వరకు కుజుడైతే ఎప్పటివరకైతే తన బలాన్ని కోల్పోయాడో మొన్న 27 మార్చి నుంచి తన యొక్క బలాన్ని పూర్తిగా తీసుకొని మీన రాశిలోకి సంచారం జరుగుతుంది. మీన రాశిలోకి ఈ కుజుడు రావడము, అలాగే రవి అక్కడే ఉండడము, శని కంబస్ట్ 12వ డేట్ వరకు ఉన్న ఆ శని 12 తర్వాత యాక్టివేట్ అవుతాడు. సో ఈ 3 గ్రహాల ప్రభావం కూడా జలతత్వ రాశి అయిన మీన రాశిలో జరగడం వల్ల ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ ప్రభావాలన్నీ కూడా ఇప్పటి వరకు మనకు సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయని చూసుకుంటే గనక గురు మార్పు ఎప్పుడైతే జూన్ 1 నాడు ఈ గోచారంలో కర్కాటక రాశి వస్తాడో అప్పుడు ఆ దృష్టి అనేది గురుగ్రహ దృష్టి అనే వ్యవస్థ జలతత్వ రాశి అయిన మీనరాశిలో ఉన్న రవి, కుజుల మీద అదేవిధంగా శని మీద ఉండడం వల్ల రవి మార్పు అయితే నెక్స్ట్ మంత్ మనకు ఈ ఏప్రిల్ 15 వరకు చేంజ్ అయిపోతుంది. ఈ యొక్క ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 15 మధ్యలో కొన్ని రకాల సిచ్యువేషన్స్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తర్వాత కూడా జూన్ 1 వరకు కూడా మనకు ఈ ప్రభావాన్ని తొలగిపోదు. ఆ తర్వాత జూన్ 1 తర్వాతనే మనం మామూలు సిచ్యువేషన్‌లోకి
రీసెట్ మోడ్లోకి మనం రావడం జరుగుతుంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.